పయోనీర్స్ ఆఫ్ ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. భారతదేశంలో గొప్ప వ్యక్తులను చూద్దాం. మొట్టమొదటి వారు డాక్టర్ సివి రామన్, భారతదేశం నుంచి నోబెల్ పొందిన ఏకైక ఫిజిసిస్ట్. 1930వ సంవత్సరంలో రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గాను ఈయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. రెండవ గొప్ప వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈయనను మనం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. ఐజీఎండిపి ప్రోగ్రాము, ఆపరేషన్ శక్తి పేరుతో అణుపరీక్షలు జరపడంలో ఈయన ఆరితేరున్నాడు. ఈయన వల్లనే మనకిప్పుడు ఇస్రో కానీ డిఆర్డిఓ కానీ ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. నెక్స్ట్ వ్యక్తి డాక్టర్ విక్రమ్ సారాభాయ్. ఇస్రో ఏర్పడడానికి కారకుడు కాబట్టి ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అంటాం. ఇస్రోను ఏర్పరచడంలో మరియు ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్లో 1940లో స్థాపించడం, తుంబాలో రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారకుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్. నెక్స్ట్ వ్యక్తి హోమీ జహంగీర్ బాబా, ఫౌండర్ ఆఫ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అండ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని చెప్తుంటాం. ఈయన వల్లనే మనం ఇప్పుడు అటామిక్ ఎనర్జీ ప్రొడక్షన్లో కానీ యాటమ్ బాంబ్స్లో కానీ ముందుగా ఉన్న. నెక్స్ట్ వ్యక్తి రామ్ నారాయణ్ అగర్వాల్. ఇతన్ని ఫాదర్ ఆఫ్ అగ్ని మిసైల్స్ అంటాం. అగ్ని 1, 2, 3 లాంటి ప్రోగ్రామ్స్లో ఈయన పాల్పంచుకున్నాడు. మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా లేదా అగ్నిపుత్రి అని పేరుగాంచిన టెస్సీ థామస్. ఈమె అగ్ని 4 ప్రాజెక్టుకి డైరెక్టర్గా పనిచేసిన ఉమెన్ సైంటిస్ట్. మిషన్ దివ్యాస్త్ర పేరుతో డిఆర్డిఓ అగ్ని 5 ఖండాంతర క్షిపణులను పరీక్షించింది. దీనిలో సేవలను అందించినందుకు గాను ఆర్ షీనారాణిని దివ్యపుత్రి అని పిలుస్తుంటారు. డాక్టర్ కోట హరినారాయణ, భారతదేశం ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తున్న లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ తేజస్కి డైరెక్టర్ కమ్ డిజైనర్ కాబట్టి ఇతన్ని తేజస్ పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ తేజస్ అంటారు. డాక్టర్ విజయ్ పాండురంగ భట్కర్, ఫాదర్ ఆఫ్ సూపర్ కంప్యూటింగ్ ఇన్ ఇండియా. భారతదేశం తయారు చేసిన మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ పరం 8000కి డిజైనర్ అండ్ ఫౌండర్ ఆఫ్ సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, పూణే.